ఈ రోజుల్లో పాఠశాలలు, కాలేజీల్లో ఈ విషయాన్ని ఎందుకు చెప్పడం లేదో అర్థం కావడం లేదు. పిల్లల సమగ్ర అభివృద్ధి అనేది భౌతిక అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అంటే మన నిజమైన మేలు ఎలా సాధించుకోవాలి, లేదా అందుకు సహాయపడే విషయాలు ఏమిటో తెలిసి ఉండాలి. మార్చి 25 బుధవారం వచ్చే అష్టమి రోజును ఉదాహరణంగా తీసుకోవచ్చు. ఈ రోజున ఎవరైనా ధ్యానం, మెడిటేషన్, సరస్వతి మంత్రం లేదా గురుమంత్రాన్ని జపమాలపై జపం చేస్తే, అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా ఉంటే ఒక్క రోజులోనే బుద్ధిలో నిజంగా అద్భుతమైన మార్పు కలగవచ్చు. ఎందుకంటే బుధవారి అష్టమి యోగం సూర్యగ్రహణంతో సమానంగా 10 లక్షల రెట్లు ఫలప్రదంగా ఉంటుంది. ఒక జపానికి 10 లక్షల ఫలితం అంటే ఒక మాల జపానికి 10 కోట్లకు పైగా ఫలితం లభిస్తుంది. కాబట్టి ఇలాంటి యోగం నుండి పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా తప్పకుండా లాభం పొందాలి. అలాగే ఈ రోజున చేసిన దానం మరియు శ్రాద్ధ కర్మలకు కూడా అక్షయ ఫలం లభిస్తుంది.